మీరు చీకటి గదిలో కూర్చొని వెలుతురు గురించి ఆలోచిస్తే లాభం లేదు, లేచి దీపం వెలిగించాల్సిందే. అలాగే మీరు ఖాళీగా కూర్చొని పని గురించి ఆలోచిస్తే లాభం లేదు, కష్టపడాల్సిందే. నీలోని భావోద్వేగాలను రెచ్చగొట్టి నీ ఆరోగ్యాన్ని పాడు చేసే కొంతమందిని తప్పించుకొని తిరగడం నీ బలహీనత కాదు, అది తెలివైన పని. నీ చేతిలో ఉన్నంత వరకే ఏదైనా మీ చెయ్యి దాటి వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిందంటే దాని మీద ఆశ వదులుకోవాల్సిందే. అది మనిషి అయినా, మనసు అయినా, వస్తువైనా. మీరు బయటకు కనిపించే రంగు రూపాన్ని చూసి ఎవరిని అంచనా వెయ్యకూడదు. ఎందుకంటే నోరు తెరిచే వరకు కాకి కోకిల రెండు ఒకేలా ఉంటాయి. పాపాలు చేస్తూ అవి పోగొట్టుకోవడానికి దేవుడు చుట్టూ తిరగడం భక్తి కాదు. దేవుడు చూస్తున్నాడు అనే భయంతో పాపాలు చెయ్యకుండా ఉండటమే నిజమైన భక్తి అంటే. చక్కెర తీయగా ఉందని ఎక్కువగా తినడం హెల్త్కి మంచిది కాదు. అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని మీ బలం, బలహీనతలు అన్నీ పంచుకోవడం మీ జీవితానికి మంచిది కాదు. మీరు తల వంచితే ఈ లోకం మీ తల మీద కాళ్ళు పెడుతుంది. అదే మీరు తల ఎత్తితే ఈ లోకం మీ ముందు తల వంచుతుంది. భయాన్ని జయిస్తే విజయం మీదే అవుతుంది. అధికంగా కూడబెట్టి కడుపు నిండా తినలేని వాళ్ళకంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయే వాళ్ళు అదృష్టవంతులు. మీరు ఏ పని అయినా అలవాటుగా అధికంగా చేయడం వల్ల అది వ్యసనంగా మారుతుంది. ఒక్కసారి మనిషి వ్యసనంలోకి ప్రవేశిస్తే ప్రశాంతత కరువు అవుతుంది. పట్టుదల, స్వయం కృషి, దృఢ సంకల్పం ఈ మూడు ఎంచుకున్న రంగంలో నిన్ను ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. మౌనంగా ఉన్న ప్రతి ఒక్కరూ మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు. మనసులో ఎవరికీ చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడు కూడా మౌనంగానే ఉంటారు. లైఫ్లో మనం 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మనం మీద నమ్మకం లేని వారికి సంజాయిష్యు చెప్పాల్సిన పని లేదు. మనకు గౌరవం లేని చోట మనం ఉండాల్సిన అవసరం లేదు. మన కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం బాధపడవలసిన అవసరం లేదు. చేసే పనిలో సంతోషాన్ని వెతుక్కుంటే డబ్బు తనకు తానుగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అవసరానికి వాడుకొని వదిలేసేవాడు దగ్గరగా ఉన్నా ఒక్కటే, దూరంగా ఉన్నా ఒక్కటే. అలాంటి వాడికి నీవు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనిషిగా కనిపిస్తావు. తర్వాత గడ్డి పరక కన్నా హీనంగా చూస్తాడు. ఎంతటి సున్నితమైన దారమైన తనంతట తాను తెగిపోదు, ఏదో ఒకవైపు లాగనిదే. అలాగే ఎంత గొప్ప రిలేషన్ అయినా తనంతట తాను విడిపోదు, మూర్ఖంగా ఒకరు తెంచుకోవాలని ప్రయత్నిస్తే తప్ప. మనీ ఉన్న వాళ్ళతో కాదు, మంచితనం ఉన్న వాళ్ళతో స్నేహం చెయ్యండి. బాధపడే రోజు మాత్రం మీకు ఎప్పటికీ రాదు. ధనం కన్నా గుణం గొప్పది. ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు. పోషించే శక్తి వచ్చాక ప్రేమించే టైం ఉండదు. ప్రయత్నించడం అనేది నీ ధర్మం, ఫలితం అనేది దైవ నిర్ణయం, పరిస్థితులు అనేవి కాల నిర్ణయం, ఎదుర్కోవడం అనేది నీ మనోధైర్యం. నీ లైఫ్లో రంగులు వెలిసిపోయినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. తట్టుకొని నిలబడు చాలు. మళ్ళీ నీ లైఫ్లో ఇంద్రధనస్సు విరియక మానదు. కత్తిని ఎంతగా ప్రేమగా పట్టుకున్నప్పటికీ దానికి రక్తం చిందించడమే తెలుసు. అలాగే కొన్ని రిలేషన్స్ కూడా అంతే. నీవు ఎంతగా ప్రేమించినప్పటికీ వారికి ఎదుటి వారిని కష్టపెట్టడమే తెలుసు. లైఫ్ మీది, కష్టం మీది, గెలుపు ఓటమి మీది. పడితే లేవాల్సింది మీరే, బాధని భరించాల్సింది, ధైర్యం చెప్పుకోవాల్సింది మీరే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు, వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే ఎవరిని పట్టించుకోవద్దు. మనం గెలిచే వరకు మన కథ ఎవరికీ అవసరం లేదు, ఎవరు వినిపించుకోరు కూడా. మన కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు మనం గెలిచి చూపించాలి.
ఎంత బాగా నటిస్తే అంత బాగా బ్రతుకుతారు ఈ సొసైటీలో. నిజాయితీగా ఉంటే బ్రతకడం చాలా కష్టం. తేనెలో ముంచినప్పటికీ వేప తన తత్వాన్ని కోల్పోలేదు. పాముకు ఎన్ని పాలు పోసినప్పటికీ విషం మాత్రం తగ్గిపోదు. అలాగే మనసులో చెడు ఆలోచనలు నింపుకొని అనునిత్యం గంగ స్నానం చేసినంత మాత్రాన వారిలోని మలినాలు తొలగిపోవు, చెడు గుణం మారిపోదు. స్త్రీ ఓ కసాయి భర్తతో అయినా బ్రతుకుతుంది, కానీ అనుమానించే వాడితో బ్రతకడం చాలా కష్టం. అంటే ఆ బంధం దినదిన గండం, నూరేళ్ల ఆయుష్ లాంటిది. అడవిలో ఉండే బండరాయి సైతం ఓర్పు వహిస్తే గుడిలో విగ్రహంగా మారుతుంది. అలాగే కష్టాలు వచ్చినప్పుడు మనిషి సైతం సహనం వహిస్తే గొప్పగా మారడానికి తోడ్పడుతుంది. నీపై ఇష్టాన్ని కోల్పోయిన స్త్రీ ఈ 4 పనులు చేస్తుంది. నీ ఇష్టాయిష్టాలను పట్టించుకోదు, నీతో ఏ విషయాన్ని చర్చించదు, నీకోసం టైం కేటాయించదు, ప్రతి చిన్న విషయానికి నీలో తప్పుల్ని వెతుకుతుంది. ఆత్మీయులు అనుకున్న వాళ్ళే నమ్మక ద్రోహులైతే పిరికివాడు కృంగిపోతాడు, ధైర్యవంతుడు వాళ్ళ ముసుగులు తొలగిపోయినందుకు ఆనందపడతాడు, గెలిచేందుకు మరింతగా పోరాడుతాడు. మీరు ఎవరి మీద అతిగా ఆశలు పెంచుకోకండి. ఎందుకంటే వాళ్ళ ఇష్టాలు మారుతుంటాయి, వాళ్ళ ఆలోచనలు మారుతుంటాయి, వాళ్ళ అలవాట్లు మారుతుంటాయి. మీ వాల్యూ తెలియని వాడితో ఏం మాట్లాడినా, వాడికి మీరు ఏం చేసినా మీకు విలువ ఉండదు. ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదంటే వాడికి మీతో అవసరం తీరిపోయింది అని అర్థం. మన సంతోషానికి మించిన సంపద లేదు, మన ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు, మన చిరునవ్వుకు మించిన ఆభరణం లేదు. ఒకరి క్యారెక్టర్ గురించి వేలెత్తి చూపే అధికారం మరొక వ్యక్తికి లేదు. ఎదుటివారిని నిందించే ముందు నీ క్యారెక్టర్ గురించి ఆలోచించుకో. స్వార్థం కోసం నీవు చెప్పే ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని కూడా దూరం చేస్తుంది. మీ ఆలోచనలు మీ కష్టాలను దూరం చేసేలా ఉండాలి, కానీ కొత్త కష్టాలను కొని తెచ్చుకునేలా ఉండకూడదు. మంచిగా ఆలోచించండి, ప్రశాంతంగా జీవించండి. నీకు ఎంత కష్టం వచ్చినా సరే నీలో నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టం చూసి నవ్వుతారు తప్ప మన అని ఎవరు దగ్గరికి తీసుకోరు. అర్థం చేసుకున్నట్లయితే కోపం కూడా అర్థవంతమైనదే. అదే అపార్థం చేసుకున్నట్లయితే నిజమైన ప్రేమ కూడా అర్థం లేనిదే అవుతుంది. ఒకరి ప్రేమ కోసం అయినా వాళ్ళందరినీ వదులుకొని నీవు బాధపడి అందరినీ బాధ పెట్టడం కంటే అందరి కోసం ఆ ఒక్కరిని వదులుకోవడం ఉత్తమం. మీరు ప్రశ్నించకపోతే సమాధానం దొరకదు, మీరు ప్రయత్నించకపోతే కోరుకున్నది దక్కదు. అందుకే ఆత్మవిశ్వాసంతో ముందు అడుగు వేయండి. సింహం వెనుక ఎన్ని కుక్కలు మురిగినప్పటికీ సింహం వాల్యూ తగ్గిపోదు. అలాగే నీ వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నప్పటికీ నీ వాల్యూ తగ్గిపోదు. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే తింటుంది. అలాగే మనీతో వచ్చే గర్వం తలకెక్కినప్పుడు మనిషి తన వాళ్ళను తానే దూరం చేసుకుంటాడు. జరిగిపోయిన దాని గురించి ఎప్పుడూ బాధపడవద్దు. ఎందుకంటే మీకు జరిగే మంచి మీకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. మీరు మీ కళ్ళతో చూసేది ఒక్కోసారి నిజం కాకపోవచ్చు. ప్రతి చిరునవ్వు వెనుక సంతోషం ఉందని భ్రమపడవద్దు. ఆ చిరునవ్వు వెనుక భరించలేని బాధ కూడా ఉండొచ్చు. నువ్వు నిజంగా ప్రేమిస్తే ఈ లోకంలో ఎంతమంది ఉన్నా నీవు ప్రేమించిన వాళ్ళు మాత్రమే నీకు అందంగా కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళనే నీ లోకం అనుకుంటావు కాబట్టి. ఒక తేనెటీగ మకరందాన్ని గ్రహించేటప్పుడు ఎంతలా ఆస్వాదిస్తూ గ్రహిస్తుందో నీవు కూడా చేసే పనిని ఆ విధంగా ఆస్వాదిస్తూ చేస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. కష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎవరిని కష్టపెట్టరు. ఇష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎవరిని విడిచిపెట్టరు. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ క్రింది నుండే మొదలవుతుంది.
గుర్తుంచుకోండి, పట్టుదల అనే సారవంతమైన భూమిలోనే విజయం అనే మొక్క మొలుస్తుంది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.